చెప్పు. ఇవాళ తెలంగాణ స్టైల్గా చెప్పు, మళ్ళీ చెప్పు. తెలంగాణ స్టైల్లో జుట్టు కోడి వంట చేస్తున్నాం. చెప్పు. ఇవాళ తెలంగాణ స్టైల్లో జుట్టు కోడి వంట చేస్తున్నాం. మొత్తం చెప్పవే. అందరికి నమస్కారం అని చెప్పు. చెప్పు. అందరికీ నమస్కారము. ఈ మధ్యలో కొంచెం వీడియోలు చేయడానికి టైం కుదరలేదు. ఇవాళ జుట్టు కోడి తెలంగాణ స్టైల్లో జుట్టు కోడి వంట చేస్తున్నాం. చూడండి. ఇంకా లైక్ సబ్స్క్రైబ్ అయ్యా ఎవరు చెప్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి విలేజ్లో క్లీన్ చేసుకుంటున్నాం. మొత్తం గడ్డి కోసేస్తున్నాం. డింపు గడ్డి తింటున్నారా? పొయ్యి సెట్టింగ్. అన్నీ వేసినాక అన్నీ కొంచెం నీట్గా అప్సెట్ ఖరాబ్ అవుతుంటారా ఏంది? ఏం కాదు. ఈ బాయిగాడ ఎల్లమ్మ దేవుడు ఉన్నాడు. ఫస్ట్ టైం ఇక్కడ వంట ప్రారంభించినాం కాబట్టి దేవునికి కొబ్బరికాయ కొడుతున్నాం. పసుపు తెచ్చిన ఆడ రెండు కాపినాక ఆడ మోటార్ కాడ కడుక్కుందాం. మోటార్ కాడ కడుక్కొస్తాయి. చెప్పుల దెబ్బ ఈ కాపిన మసి ఉంటుంది కదా మంచిగా. పోగొస్తుందా? నేను కాపనా? అంటే రాదా? పొగ కట్టెలు కదా, రాగి కట్టెలు కదా, పొగే వస్తాయి. చెప్పుల దెబ్బ
జుట్టు కూర జుట్టు చూడు ఎట్టుందో. పసుపు వేసి రుద్దుకోవాలి మంచిగా. బాగా దిబ్బుతా ఏయ్ కదా ఇల్లు దిగుతుంది ఇక్కడ దింపి కొట్ట నీళ్ళు ఉన్నాయిరా. ఎడింబో ఇట్రా నీళ్ళు ఉన్నాయిరా. ఇట్రా అన్ని వాడేసావు. రా రా అరే తెగిందా కోసేదాకా కూడా ఆగేటట్లేవుగా చించి పడేస్తున్నావు. ఆగు బయలేరు కోడి కాదు బాబు, ఇది ఇంచుమించు నాటుకోడి లాగానే ఉంటుంది. తీసుకొని దెబ్బ పంటే పోయి నీళ్ళు కరవే ఉండదు. కడిగేస్తుంది మంచి కడిగేయాలి. ఏట్లో చేపలు పట్టి చేయాలి మంచి. ఏరు బంద్ అయినాక ఇప్పుడు ఏరు వస్తుంది కానీ ఏరు బంద్ అయినాక అన్నే పట్టి అన్నీ నడేట్లో పెట్టి మంట చేసుకోపోయి పోపు చేసుకో. ఇది అయిపోయింది కదా తీసి అయిపోయింది. మరి ఇంక నీకు వస్తే కదా నేను పోపు. ఉల్లిగడ్డలు ఎంతసేపు అయితే నూనె పోసుకోవాలి. ఇంకా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేయాలి. పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఇవన్నీ మంచిగా గోలినాక కూర వేసుకుంటే బాగుంటుంది.
మంచిగా నూనెలో గోయింది. ఇట్లా నూనెలో గోలినాక కూర వేసుకోవాలి. గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా కారం వేసలేరని అనుకోకండి, ఇది పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం. ఎందుకంటే కారం సరిపోకుంటే మీరు వేసుకోండి. ఇది సరిపోయింది మాకు కారం. ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి. మా చేనులో వండినాయి కాబట్టి ఘాటు చాలా ఉన్నాయి. మీకు సరిపోకుంటే వేసుకోండి. ధనియాల పిండి వేసుకోండి. ఒకసారి మీరు పచ్చిమిరపకాయలతో వండుకొని చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందో. బాగుంటుంది. ఒట్టి కారం కంటే పచ్చిమిరపకాయల కారం బాగుంటుంది. కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకోండి, సరిపోకుంటే వేసుకోండి. చాలు 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 చాలు. ఓకేనా మంచిగా? ఎట్టుంది మమ్మీ? బాగుంది. పుట్టుకారం వేసిన దానికంటే బాగుంది. ఇట్లనే వండుకోవాలి. బాగుంది.